లోక్సత్తా పార్టీకి 4 మూల స్తంభాలు: యువత, మధ్యతరగతి, రైతులు, కౌలుదారులు. రైతులు అంటే లోక్సత్తా పార్టీకి పొలం దున్నేవాళ్ళు, పంట పండించేవాళ్ళు. రైతులు, కౌలుదారులు, మహిళలు. మరి కేవలం సమాజం మొత్తం బాగుపడుతుందండి, దానికోసం కలిసి చెప్పటమేనా? లేక ఈ వర్గాలకి ఇదిగో నిర్దిష్టంగా నా బతుక్కి ఈ రకమైన హామీ ఉన్నది, ఈ రకమైన భరోసా ఉంది, లోక్సత్తా పార్టీ గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టయితే, నాకే విజ్ఞత ఉండి నేను లోక్సత్తా పార్టీనే కనుక అధికారంలో కూర్చోబెట్టినట్టయితే నాకు ఫలానా కాలంలో జరుగుతుందని చెప్పే అవకాశం ఏమన్నా ఉందా? ఎక్కువ చెప్పను, 7 అంశాలు మీ ముందుకు తీసుకొస్తాను నిర్దిష్టంగా. ప్రతి యువకుడు, ప్రతి యువతి గుర్తుంచుకోండి, ఈవేళ 14-15 ఏళ్ల వయసు చదువుకుంటున్న పిల్లలతో సహా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇంకో 4-5 ఏళ్లలో మీకు ఉపాధి కావాలి, మీకు భవిష్యత్తు కావాలి, మీరు కన్న కలలు సాకారం కావాలి. ప్రతి యువకుడికి, యువతకి రాష్ట్రంలో జాబ్ కార్డులు ఇచ్చి, నైపుణ్యాన్ని కల్పించి, ప్లేస్మెంట్లు ఏర్పాటు చేసి, ఏడాదికి 15 లక్షల మందికి సగర్వంగా తమ కాళ్ల మీద తమ ఉద్యోగంతో, ఆదాయంతో బతికే అవకాశాన్ని లోక్సత్తా కల్పిస్తుంది. 5 ఏళ్లలో 75 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తుంది. దానికి మూల పెట్టుబడి ఒక 4-5 వేల కోట్లు కాగా, ప్రతి ఏడాది మరొక 3-4 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాలి. కానీ పేదరికాన్ని శాశ్వతంగా తొలగించడం కోసం, ఏడాదికి 15 లక్షల కుటుంబాలలో కన్నీళ్లు తొలగించి చిరునవ్వును చూడడం కోసం ఆ ఖర్చు ఎక్కువది కాదు. అది చేయకపోతే ప్రభుత్వానికి అర్హత లేదు ఉండడానికి. ఈవేళ 1,25,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది. 2014 కల్లా ఈ దద్దమ్మల పాలనలో కూడా 1,50,000 కోట్లు అవుతుంది. వాళ్ళ గొప్పతనం కాదు, మనం పన్నులు కట్టేస్తున్నాం కాబట్టి. ఆర్థిక వ్యవస్థ వీళ్ళు దుర్మార్గం ఎంత చేస్తున్నా కూడా పెరుగుతోంది కాబట్టి. రెండవది, వ్యవసాయ రంగంలో ఇప్పుడే అధికారం లేకున్నా లోక్సత్తా చేసిన పోరాటం వల్ల, చేస్తున్న ప్రయత్నం వల్ల ఫలితాలు వస్తున్నాయి. కానీ తొలి ఫలితాలు మాత్రమే, కొద్ది ఫలితాలు మాత్రమే. దీర్ఘకాలికంగా వ్యవసాయ రంగం 100% లాభసాట అయి తీరాలి. దానికోసం అని చెప్పని ఒక 5 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో ఉన్నవారి ఆదాయం రెట్టింపు కావడం కోసం అని చెప్పని వాణిజ్యం మీద ఉన్న అడ్డంకుల మొత్తాన్ని తొలగించేయడంతో పాటు లాభసాటి ధర ఏర్పాటు చేయటము, ఆ పైన ఉత్పత్తి చేసేవాడికి, కొనుగోలు చేసేవాడికి మధ్య అంతరాన్ని తొలగించి, దళారీలను తొలగించి, ప్రత్యక్షంగా రైతులు మార్కెట్లో అమ్ముకునే ఏర్పాట్లు రిటైల్ మార్కెట్స్ ద్వారా కల్పించి, 100 రూపాయలకి మనం కనుక మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులు కొంటే కనీసం 70-75 రూపాయలు తగ్గకుండా రైతుకు రేట్ వచ్చే ఏర్పాటు చేసి వ్యవసాయ రంగంలో బంగారాన్ని పండించేటువంటి బాధ్యతను లోక్సత్తా పార్టీ చేపడుతుంది. మూడవది, మహిళలకు కావలసింది భద్రత, మహిళలకు కావలసింది మద్యం నుంచి విముక్తి, మహిళలకు కావలసింది మగవాళ్లతో సమానంగా ఎదిగే అవకాశాలు. ఈ మూడింటికి లోక్సత్తా భరోసా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడికక్కడ భద్రత కలిగించేందుకు కమ్యూనిటీ పోలీసింగ్ ఏర్పాటు చేసి, నగరాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, పట్టపగలు కావచ్చు, భయానికి లొంగకుండా, గుండెలు గుబులు మనకుండా, స్వేచ్ఛగా హాయిగా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ వాళ్ళ జీవితంలో ఆనందాన్ని వెతుక్కునే అవకాశాన్ని ప్రతి మహిళకి, ప్రతి బాలికకి లోక్సత్తా పార్టీ కల్పిస్తుంది. దాంతోపాటు మద్యం మహమ్మారి నుంచి గ్రామీణులను విముక్తి చేసి, ఎన్ని వేల కోట్ల రూపాయలు త్యాగం చేయాల్సి వచ్చినా కూడా దాన్ని త్యాగం చేద్దాం. లక్షల కుటుంబాలను నాశనం చేసి ఆ పన్ను రూపంతో మనం డబ్బులు తీసుకుని ఈ గ్రామాలను వల్లకాడుగా మారిస్తే అది పరిపాలన కాజాలదు. ఈవేళ ఉపాధి హామీ చట్టం పేరుతోనో మరో పేరుతోనో పేదలకి డబ్బులు పెడుతుంటే ఆ డబ్బులు అధిక భాగం మళ్ళీ మద్యానికి పోతోంది. 7,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ చట్టం కింద ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే 19,000 కోట్ల రూపాయలు కేవలం ప్రభుత్వానికి ఈ మద్యం తాగడం వల్ల ఆదాయం వస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ మద్యం నుంచి విముక్తి కల్పించడం లోక్సత్తా పార్టీ చేస్తుంది. నాలుగోది, గ్రామాల్లో, పట్టణాల్లో కొన్ని మౌలిక సదుపాయాలు. వ్యవసాయానికి మినహాయించి మిగతా అన్ని వసతులకి
24 గంటల విద్యుత్తుని ప్రతి గ్రామంలో లోక్సత్తా పార్టీ ఖచ్చితంగా అందించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇది అసాధ్యం కాదు. మనం ప్రతిపాదించిన దాన్ని గుజరాత్లో అమలు చేసే ప్రతి గ్రామంలో విద్యుత్తులు 24 గంటలు ఇవాళ ఇస్తున్నారు. లోక్సత్తా ఇప్పుడు 8 ఏళ్ల క్రితం ప్రతిపాదించింది. దాన్ని అమలు చేసి తీరుతుంది. పట్టణ ప్రాంతాల్లో 24 గంటలు మంచినీళ్లు. ఈవేళ మంచినీళ్ళలో మురుగునీరు కలిసిపోయి ఒంగోలు నుంచి హైదరాబాద్ దాకా, వరంగల్ నుంచి విశాఖపట్నం దాకా, కర్నూలు నుంచి ఖైరతాబాద్ దాకా ఎక్కడికి పోయినా కూడా మీకు ఈవేళ మంచినీళ్లలో మురుగునీళ్లు కలిసిపోయి విషంలాగా జనం తాగుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, బతుకు నరకమైందనుకుంటున్నారు. దానికి కారణం మంచినీళ్లు ఓ అరగంట పావుగంట వచ్చి మిగతా సమయంలో రావు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఆ సూవర్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా దీనిలోకి వస్తాయి. దానిలో హై ప్రెషర్, దీనిలో లో ప్రెషర్. కాబట్టి అది తొలగించాలని చెప్పంటే 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వడం సాధ్యం. మనకంటే తక్కువ మంచినీళ్లు లభ్యమవుతున్న దేశాల్లో కూడా 24 గంటలు ఇస్తున్నారు. 24 గంటల విద్యుత్తు, 24 గంటల మంచినీళ్లు, మహిళలకి బహిరంగ మలసజ్జ నుంచి విముక్తి. ఏ మహిళ కూడా చెంబట్టును ఊరు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చేసి ఇవాళ ఒంగోలు లాంటి పట్టణంలో కూడా ట్రాఫిక్ గందరగోళం అయిపోతుంది. ఇక హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ చెప్పనక్కర్లేదు. అలాగే బాగా జనసమర్థం ఉన్నటువంటి తిరుపతితో, కర్నూలు చెప్పనక్కర్లేదు. కాబట్టి ట్రాఫిక్ ని క్రమబద్ధం చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి నగరాల్లో ప్రయాణం అని చెప్పంటే నరకం కాకుండా చేసే బాధ్యత లోక్సత్తాది. ఇవన్నీ సాధించడంతో పాటు తలసరి 1000 రూపాయలు ప్రతి గ్రామంలో, అలాగే తలసరి 1000 రూపాయల మున్సిపాలిటీల్లో ప్రతి వార్డులో, అక్కడున్న జనాభాని బట్టి ఆ డబ్బుని వారి చేతికి ఇచ్చే ఏర్పాటు చేసి స్థానికంగా అన్ని వస్తువుల్ని మేమే సమకూర్చుకుంటామన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించడం. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు అంతు తేల్చేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం అది లోక్సత్తా పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. 5వది, పేదరికం శాశ్వతంగా పోవాలి అని చెప్పంటే ఉపాధితో పాటు మనం చేయవలసింది ప్రతి మనిషికి అనారోగ్యం వస్తే నాకు ఖచ్చితంగా ఆరోగ్యవంతుందని నమ్మకం. ఈవేళ ఆరోగ్యశ్రీ పేరుతో కేవలం కొన్ని జబ్బులకి కొంతమందికి కొన్ని సమయాల్లో మాత్రమే ఖరీదైన వైద్యం అందుతున్నది. ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్య కార్డులు ఇచ్చి ఏ జబ్బు వచ్చినా సరే ఇక నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలన్న భయం లేకుండా చేసి వారందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించే ఏర్పాట్లు చేసి ప్రభుత్వం ఖర్చుతోనే ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ డాక్టర్లని ఇద్దరిని కూడా దానిలో భాగస్వాముల్ని చేసి అనారోగ్యం వస్తే నా కుటుంబం ఏమవుతుందో అని ఒక్కళ్ళు కూడా కన్నీళ్లు కార్చే అవసరం లేకుండా ఒక జాతీయ ఆరోగ్య పథకం మాదిరి ఈ రాష్ట్రం మొత్తంలో తొలి దశలో, తర్వాత జాతీయ స్థాయిలో ఆ పథకాన్ని ఏర్పాటు చేయడం కోసం లోక్సత్తా పార్టీ పోరాడుతుంది. రాష్ట్రంలో ప్రజల అధికారం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా 5 ఏళ్ల లోపల దాన్ని సాధించి అమలు చేసి అద్భుతమైన ఫలితాలను ప్రజలకు చూపెడుతుంది. 6వది, ఆ రోడ్డులు వస్తుంటే అసంఘటిత రంగంలో నెలజీతం లేనటువంటి వాళ్ళు, పాపం చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, రిక్షా లాగేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు, కౌలుదారులు, చిన్న సన్నకారు రైతులు, లేకపోతే చిన్న చిన్న కర్మాగారాల్లో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి షెడ్లలో పనిచేసేవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు కోకొల్లలుగా ఈ దేశంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నారు. వాళ్ళు చేసే పనికి గుర్తింపు లేదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. కొన్ని పనులు చాలా నాసరికాలుగా, కొన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాం. లోక్సత్తా తొలి నుంచి చెప్తోంది, ఎక్కడో దూరంగా ఉన్న కలెక్టర్ కన్నా మన ఇంట్లో తూములు పుడిపోతే అక్కడ పుడికి తీసేటువంటి ప్లంబర్ చాలా మిన్న అని చెప్పని. ఎందుకంటే ప్లంబర్ లేకపోయినట్టయితే ఒక్కరోజు కూడా మనం బతకలేం. అక్కడ మన ఆరోగ్యం ఉండదు, మనకు శాంతి ఉండదు. కలెక్టర్ లేకపోతే పెద్దగా నష్టం ఏం లేదు. ఆ ఉద్యోగం చేసిన వాడిని నేను, మీరు నా మాట నమ్మండి ఆ విషయంలో. దాంతోపాటు ఎలాగైతే ఉద్యోగస్తులకి ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో కష్టపడి పనిచేస్తున్నందుకు రిటైర్మెంట్ టైంలో గ్రాట్యుటీ వస్తుంది, ఆ తర్వాత పెన్షన్ వస్తుంది, అదే రీతిన అసంఘటిత రంగంలోని ఇందాక చెప్పిన వాళ్ళందరికీ కూడా వారు సొంతంగా వారి సంపాదన నుంచి కొంత పొదుపు చేసే ఏర్పాటు, దానికి సమానంగా ప్రభుత్వం నుంచి వారికి ఇచ్చే ఏర్పాటు చేసి 60 ఏళ్లు దాటే నాటికి వారందరికీ కనీసం ₹1,00,000 వారి సొంత డబ్బు వారి చేతిలో ఉండి ఏర్పాటు చేయటం, లేదా వారి జీవన పర్యంతం నెలకు ₹1,000 తక్కువ కాకుండా వారికి పెన్షన్ ఏర్పాటు చేయటం,
ఈ రెండు లోక్సత్తా ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఈ రాష్ట్రంలో పేదరికం కోరల్లో చిక్కుకుని బతుకు భయంతో 60 ఏళ్లు దాటాక ఏ మనిషి బాధపడకూడదు. కష్టపడ్డ వాళ్ళకి భవిష్యత్తు సుందరంగా ఉంటుందని విశ్వాసం కలగాలి. నెలకు 1000 రూపాయలు అద్భుతమైన డబ్బు కాదు, కానీ ఆ డబ్బు చాలా మందికి బతుకు పోరాటంలో చావుకి బతుక్కి మధ్య తేడా. ఆ ఏర్పాటును లోక్సత్తా ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఇక 7వది చివరిది, ఇవన్నీ జరగాలని చెప్పంటే అవినీతి పరుల భరతం పట్టాలి. పెద్ద చేపలందరినీ కూడా ప్రతి ఏడాది 50 మందిలో 100 మందిలో జైళ్లలోకి పంపించాలి. వాళ్ళ ఆస్తులన్నీ ప్రజల పరం చేయాలి. అది లోక్సత్తా మాత్రమే చేయగలుగుతుంది. ఎంతకంటే ఎక్కువ చెప్పం, తక్కువ చెప్పం. వీధి వీధిన వాడవాడన ప్రతి బిడ్డకి ప్రతి ఇంటికి ఈ 7 అంశాలు అందాలి. ఏడాదికి 15 లక్షల ఉద్యోగాలు చొప్పున 75 లక్షల మంది యువత భవిష్యత్తుని బంగారంగా మార్చేటువంటి పోరాటం చేస్తాం. దాన్ని సాధిస్తాం. రైతులకు వ్యవసాయం లాభసాటిగా చేసి కొనుగోలులో మనం ఇవాళ ఒంగోలులో నేను ఇందాక అడిగాను, అరటిపళ్ళు ఎంత ధర అని చెప్పని తెలిసేవరకన్నా 40 రూపాయలట. హైదరాబాద్లో కూడా లేదయ్యా, ఒంగోలు ఏమైపోయింది నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్లో 30 రూపాయలు ఉంది, ఇక్కడ 40 రూపాయలు లేదు. కానీ రైతు దగ్గరికి అడగండి, ఆ డజను పళ్ళే రైతుకి ఎంత వస్తుంది అడగండి మీరు. రైతుకి 3, 4, 5 వస్తే అదృష్టం. కాబట్టి ఆ రైతులకు ఆ రేట్లు వచ్చే ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచడం, మహిళలకి మద్యం నుంచి విముక్తి, సమాజంలో పూర్తి రక్షణ, గ్రామాలకి పట్టణాలకి 24 గంటల విద్యుత్తు, వ్యవసాయాన్ని మినహాయించి లోక్సత్తా ఏనాడు అబద్ధం చెప్పదు. వ్యవసాయాన్ని మినహాయించి మిగతా అన్ని రంగాలకి 24 గంటల విద్యుత్తు ఖచ్చితంగా తీరుతుంది. వ్యవసాయానికి వాళ్ళు ఏం చేస్తున్నారో అది తగ్గకుండా దానికి ఏర్పాట్లు జరుగుతాయి. 24 గంటలు పట్టణాల్లో మంచినీటి సదుపాయం, బహిరంగ మల విసర్జన ముఖ్యంగా గ్రామాల్లో అవసరం లేకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, పట్టణాల్లో ఈ ట్రాఫిక్ అంతరాయం లేకుండా, రవాణా నరకం కాకుండా పూర్తి ఏర్పాట్లు, ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయటం, దాన్ని అమలు చేయటం. తలసరి 1000 రూపాయలని పట్టణాల్లో, వార్డులో, గ్రామాల్లో, పంచాయతీల్లో ఆ జనాభాని బట్టి తలసరి 1000 రూపాయలు ప్రతి ఏడాది నిధులను కేటాయించి అక్కడి పనులు అక్కడే చేసుకుని తప్పు చేస్తే భరతం పట్టే వ్యవస్థ నిర్మాణం. అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి 60 ఏళ్లు నిండగానే వాళ్ళకొక పథకాన్ని అమలు చేసి వారు కొంత పొదుపు చేయడం, ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ అందడం, దాని ద్వారా 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా వారికి 60 ఏళ్లకు అందించే ఏర్పాటు చేయడము. నెలకు 1000 రూపాయలు, అది కాదు అని చెప్పి నెలకు 1000 రూపాయలు తగ్గకుండా పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయడం, జీవన పర్యంతం కన్నీళ్లు ఖర్చు అవసరం లేకుండా చేయటం. ఆరోగ్య కార్డులు ఇచ్చి ప్రతి జబ్బుకి ప్రభుత్వ ప్రైవేటు తేడా లేకుండా జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా మంచి ప్రమాణ ఆరోగ్యం ప్రతి మనిషికి అందించే ఏర్పాటు చేయడం, అవినీతిని అంతం చేయడం. నిర్దిష్టమైనటువంటి హామీలు 100కి 100 పాళ్ళు లోక్సత్తా మాత్రమే చేసేటువంటివి, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించేటువంటివి. ఇక చివరి అంశం తెలంగాణ. రాష్ట్రంలో వార్షిక సమావేశం జరుపుతూ ఈవేళ రాష్ట్రమంతా అతరకొత్తనమవుతున్న సమస్యను ప్రస్తావించకపోవటం పొరపాటు అవుతుంది. లోక్సత్తా తొలి నుంచి మిగతా అన్ని సమస్యల్లాగానే తెలంగాణ సమస్యను జటిలం చేయడం కాకుండా ఆ సమస్య పరిష్కారంలో భాగంగా ఉండడం కోసం నిరంతరం పోరాడుతున్నది. లోక్సత్తా చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదు. లోక్సత్తా నిరంతరం అధికార వికేంద్రీకరణను కోరుతున్నది. అదే సమయంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల చేతుల్లో ఉన్నది. అన్ని ప్రాంతాల నుంచి ఎన్నికైనటువంటి సభ్యుల చేతుల్లో ఉన్నది. అందరి మధ్య ఏకాభిప్రాయం సాధించకుండా పరిష్కారం ఏదీ సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి అదే సమయంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి సందేహాలు, శంకలు పోయే రీతిలో, వారికి తగినటువంటి రక్షణ కల్పించే రీతిలో, శాశ్వతంగా మాకు నష్టం జరగలేదు, మా భవిష్యత్తు బాగుందని విశ్వాసం కలిగితే ఉన్న చేయొచ్చు, పరిష్కారం చూపెట్టచ్చు. లేదా ఉమ్మడి రాష్ట్రాన్ని కొనసాగించి తెలంగాణలో మండే గుండెలకి ఆజ్యం పోయకుండా స్వాంతన కలిగే ఏర్పాట్లు చేసి మాకు న్యాయం జరుగుతోంది, మా భవిష్యత్తు బాగుందన్న ఏర్పాట్లు చేయొచ్చు. పెళ్లి నెల్లదా తెల్లదా ముఖ్యం కాదు.
ఆ పిల్లి ఎలుకలు పడుతోందా లేదా ముఖ్యం. రెండు రకాలుగాను, ఒక రాష్ట్రం ఏర్పాటు ద్వారా కావచ్చు, ఉన్న రాష్ట్రాన్ని కొనసాగిస్తూ మౌలికంగా పాలన మార్చి స్థానికంగా వారికి అధికారాల్ని హక్కుల్ని కల్పించి న్యాయం కల్పించడం ద్వారా కావచ్చు. ఏదో ఒక నిర్ణయాన్ని జాతీయ స్థాయిలో ప్రభుత్వం వెంటనే చేయాలి. ఇంతకాలం తాత్సారం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో ఆడుకుంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. ఈ సమస్యను జటిలం చేసినాయి రాష్ట్రంలో అధికారంలోనూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు. ఇక ఆ పార్టీలంటే ప్రజలకు వెగటగలిగే రీతిలో వ్యవహరిస్తున్నాయి, ప్రతిక్షణం వ్యవహరిస్తున్నాయి. ఈనాడు కూడా పొరపాటున సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయడంలో ఈ ప్రాంతంలో ఉన్నవాడు ఎక్కడ మాట, ఆ ప్రాంతంలో ఉన్నవాడు అక్కడ మాట, అన్నకి తమ్ముడికి మధ్య చిచ్చు పెట్టి ఒకటి వేలుతో మరొకడు కన్నుపరిచే ఏర్పాటు చేసి అందరినీ గుడ్డివాళ్ళని చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ కుటుంబాల పాలన కొనసాగించాలని చూస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రవాస భారతీయులైనా సరే, తెలుగు ప్రజలు ఎక్కడున్నా అన్న దమ్ములే. తెలుగు ప్రజలందరికీ ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్క రాష్ట్రంగా అయినా, రెండు రాష్ట్రాలుగా సరే తెలుగు ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను ఖచ్చితంగా కాపాడి తీరుతాం. అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని సాధించి తీరుతాం. ఈలోగానే వాళ్ళ జ్ఞానోదయం అయితే ఆలస్యంగానైనా సరే ఏ పరిష్కారాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా వారు ప్రతిపాదించినా కూడా ఆ పరిష్కారాన్ని సరిగ్గా రూపొందించడం కోసం, దాన్ని అందరికీ నిజాయితీగా అందరి హక్కుల్ని కాపాడే రీతిలో అమలు చేయడం కోసం లోక్సత్తా ప్రాణం వడ్డి పోరాడుతుంది. ఈలోగా పార్టీలో 15 మంది సభ్యులతో ఈ అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అన్ని ప్రాంతాల నుంచి ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో మాట చెప్పడం లోక్సత్తా నీతి కాదు, అది లోక్సత్తా రీతి కాదు. అన్ని ప్రాంతాల నుంచి 15 మంది సభ్యులు వచ్చి వారందరూ 15 మంది అంగీకరించే రీతిలో ఏ పరిష్కారాన్ని ప్రతిపాదించినా కూడా మిగిలిన వారంతా అంగీకరించే రీతిలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలని చెప్పన్నది 2 ప్రతిపాదనలు. రాష్ట్రాన్ని విభజన చేసినట్టయితే, విభజన కాదు అది జరగకూడదని కోరుకునే వాళ్ళందరికీ పరిష్కారాన్ని నేను చూపెడతాం. రాష్ట్రాన్ని ఉన్నగా కొనసాగించినట్టయితే విభజన కావాలని కోరుతున్న వాళ్ళ పరిష్కారాన్ని నేను చూపెడతాం. ఆ 2 పరిష్కారాలని అందరికీ ఆమోదయోగ్యంగా రూపొందించి ఆ 15 మంది ఏకాభిప్రాయాన్ని సాధించే అవసరం ముందు లోక్సత్తా పార్టీలో ఉన్నది. ఆ ప్రయత్నానికి శ్రీకారం త్వరలో చూడడం జరుగుతుంది. జాతి నిర్మాణంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకోవాలి మనం. మనకి తాత్కాలికంగా ఎన్ని విభేదాలున్నా మనమంతా అన్నదమ్ములం. కులం, మతం, భాష, ప్రాంతం ఏది కూడా మన విడదీయరాదు. మనందరి ప్రయోజనాలు ఉమ్మడివి. రఫీ నమాజ్ చేయొచ్చు, రోజాలో పాల్గొవచ్చు, రమేష్ దుర్గా పూజకి వెళ్ళొచ్చు, పండుగ రోజు శనివారం రోజు ఉపవాసాలు చేయొచ్చు. ఒకళ్ళు కట్టుబొట్టు ఒక రకంగా ఉండొచ్చు, మరొకళ్ళు వస్త్రధారణ మరో రకంగా ఉండొచ్చు. కానీ అందరం 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైన సంస్కృతిని పంచుకున్నాం. ఓ గొప్ప దేశంలో ఓ గొప్ప సాంప్రదాయానికి వారసులుగా ఉన్నాం. ఎన్ని లోపాలున్నా కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఒక అందరినీ కల్పించిన దేశంలో సభ్యులుగా, పౌరులుగా ఉండటమే కాకుండా అందరికీ ఎదిగే అవకాశాలు ఎంతో కొంత కల్పిస్తున్న రాజ్యాంగం కొడుకు కింద ఉన్నాం మనం. ఎన్ని విభేదాలు వచ్చినా ప్రతి కుటుంబంలో అన్నకి తమ్ముడికి మధ్య విభేదాలు వస్తాయి, భార్యకి భర్తకి మధ్య విభేదాలు వస్తాయి. మీ సంగతి నాకు తెలియదు, మా ఇంట్లో నాకు నా భార్యకి రోజు ఏదో రకంగా తగదా ఉంటూనే ఉంటుంది. అది లేని వాళ్ళు ఉండరు. కానీ ఇంట్లో ఒకసారి మనస్పర్ధ రాగానే విడాకులు అనుకోవా మనం? అన్న తమ్ముడు ఒకసారి కోపం తెచ్చుకోగానే ఒకరి కొంత ఇంకోటి కోసుకోరే? గౌరవప్రదంగా విడిపోతూ గౌరవంగా ఉండొచ్చు, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవచ్చు, ప్రేమించవచ్చు, లేదా కలిసి ఉంటూ ఒకరి హక్కుల్ని మరొకరు రక్షించుకోవచ్చు. 2 పరిష్కారాన్ని సాధించుకోవచ్చు. ఈ రాష్ట్రంలో కావచ్చు, రేపొద్దున దేశంలో వివిధ రూపాల్లో వచ్చేటువంటి ఉద్యమాలు, కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో, లేకపోతే హక్కుల కోసం పోరాటాలు కావచ్చు, అన్నిటికీ ఒకే పంథను అనుసరించాలి మనం. అందరి హక్కుల్ని సమానంగా చూటి వాటిని సమన్వయం చేయలేకపోయినట్టయితే ఈ జాతి మనదలదు. అందుకోసం లోక్సత్తా ఎప్పటికీ అంకితం అవుతుంది. చివరిగా నేను కోరేది మరోసారి మనం చేస్తున్నాను, వీరగంధము తెచ్చినారమ్మ వీరులెవరో చెప్పుడి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నిజాయితీ కావాలి, పాలన మారాలి, దుర్మార్గం అంతం కావాలి, దోపిడీ నశించాలని కోరుకునే వాళ్ళు కోకోలలుగా ఉన్నారు. కానీ మంచి వాళ్ళంతా భీరువులుగా తటపటాయిస్తుంటే దుర్మార్గులు దుస్సాహసాన్ని కొడిగడుతున్నారు. ద బెస్ట్ ల్యాక్ ఆల్ కన్విక్షన్ అండ్ ది వర్స్ట్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్యాషనేట్ ఇంటెన్సిటీ. ఏడ్స్ చెప్పాడు ఈ పద్యాన్ని. ఈవేళ మనకు కావాల్సింది దుర్మార్గుడు దుస్సాహసం కాదు,
మంచివాడి ధైర్యం కావాలి. మంచితనంతో పాటు చొరవని ధైర్యాన్ని మనం కలిపి చూపెట్టాలి. మంచివాడు దుర్మార్గంతో కలబడి పోరాడాలి. దీర్ఘకాల పోరాటానికి సిద్ధం కావాలి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో చెప్పుడే అని చెప్పని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, మధ్యతరగతికి, నాయకత్వ లక్షణాల పెద్దలందరికీ నేను మనవి చేస్తున్నాను. కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేకుండా కేవలం నెలకి 30-40 వేల రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా సామాన్య ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుని పరిష్కారం కోసం కృషి చేయడం కోసం ఖర్చు తప్ప నాయకత్వానికి డబ్బులు ఇవ్వటమో విందు భోజనాలు చేయడం కోసమో కాదు. నియోజకవర్గంలో ఒక పౌర సేవా కేంద్రాన్ని పెట్టుకుని దానికి శిక్షణ ఇచ్చే బాధ్యత లోక్సత్తా పార్టీ చేపడుతుంది. దానికి కావాలి సరంజామా ఇస్తుంది. లోక్సత్తాకు ఉన్నటువంటి పరిజ్ఞానం, లోక్సత్తాకు ఉన్న సంకల్పం మరెవరికి లేదు. నెలకు 30-40 వేల రూపాయలు ఖర్చు పెడతాను, కోట్ల రూపాయలు అక్కర్లా. ఏ నాయకుడు వచ్చాడని చెప్పని మీరు లక్షల రూపాయలతో జనాన్ని తరలించక్కర్లే, ఆర్భాటాలు చేయనక్కర్లే. సామాన్య ప్రజల గుండెల్లో మీరు చొచ్చుకుపోండి. సామాన్యులకు న్యాయం చేయడం కోసం నిరంతరం పోరాడండి. మీ వ్యాపారాన్ని, మీ వృత్తిని మీరు కొనసాగించండి, కానీ సొంత లాభాన్ని కొంత మానుకోండి, కొంత త్యాగానికి పాల్పడండి. భారతదేశంలో నాయకత్వం త్యాగాన్ని కోరుతుంది. పదవులు ముళ్ళ కిరీటాలు. నిజమైన రాజకీయం అత్యంత పవిత్రమైనది, త్యాగాన్ని కోరేటువంటిది. ఆ త్యాగానికి మీరు సిద్ధం కండి. ఎన్నికలు ఎంత ఖర్చు పెట్టారు? 5 కోట్ల 10 కోట్ల భయపడుతున్నారా? అక్కర్లా. ఇవాళ చట్టం చెప్తోంది 16 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టాల్సింది అసెంబ్లీకి. గత ఎన్నికల్లో 10 లక్షలు 16 లక్షలు పెంచారు. ఈ 2-2.5 సంవత్సరాల పాటు మీరు నియోజకవర్గంలో ఈ పౌర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన్ని అందుకుని అక్కడ ప్రజల్లో ఆలోచన పెంచి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి వారి మనసుల్లో నాటుకున్న తర్వాత మీరు 16 లక్షల రూపాయల చిత్తశుద్ధితో కేవలం ప్రజలకి మీ సందేశాన్ని అందించడం కోసం, మీ నాయకత్వ లక్షణాలని పరిచయం చేయడం కోసం, మీ మీద విశ్వాసాన్ని కలిగించడం కోసం ఖర్చు పెట్టండి చాలు. ఖచ్చితంగా ఈవేళ సాంప్రదాయ పార్టీలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకి ధీటుగా మీరు పోరాటంలో ఉంటారు. ఆ రకమైన ప్రయత్నాన్ని మీరు చేసినట్టు మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాది. ఈ సమాజంలో మిమ్మల్ని నాయకులుగా నిలబెట్టే బాధ్యత నాది. మీరు తెలుసుకోండి ఎలాంటి భవిష్యత్తు కావాలి. స్వల్పమైన ఖర్చుతో, కొంత త్యాగంతో, దోపిడీ కోసం కాకుండా మంచి మనసుతో సమాజాన్ని మార్చే అవకాశము, కీర్తి కావాలా? లేకపోతే ఇంట్లో కూర్చుని సమాజాన్ని చూస్తూ రోధించేటువంటి పరిస్థితి కొనసాగాల? మీరు తెలుసుకోండి. దుర్మార్గులు దుస్సాహసాన్ని కొడుకొడుతుంటే మౌనంగా కూర్చుని రోధించాలా? లేకపోతే నిజాయితీగా ఆ దుర్మార్గాన్ని ఎదుర్కొనేటువంటి సత్వాన్ని పెంచుకుని లోక్సత్తాగా నిలబడి ప్రజల్ని ఆకట్టుకుని ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని గట్టెక్కించడం కోసం మార్గాన్ని మీరంతా సుగమం చేయాలా? మీరు తెలుసుకోండి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, మీ తల్లిదండ్రులకు డబ్బున్నా లేకపోయినా, మీకు మంచి మనసు ఉంటే చాలు, మీ గుండెల్లో కలేజా ఉంటే చాలు, మీకు నాయకత్వ లక్షణాలు ఉంటే చాలు, మీ మీద ప్రజలకు విశ్వాసం ఉంటే చాలు, వాళ్లనే నాయకులుగా చేసే బాధ్యత లోక్సత్తాది. మీరంతా ముందుకు రండి. అందుకు ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ 5 ఏళ్ల కాలం గడిచాక, బాలరిష్టాలు దాటిన తర్వాత లోక్సత్తా ఒక పరిణతి చెందినటువంటి పార్టీగా రూపొందుతున్నది. ఇప్పటిదాకా అధికారం అంటే మాకొద్దని సిగ్గుగా ఉన్న పార్టీ అధికారం మాకు కావాలి, లక్ష్యంగా కాదు మార్గంగా, ఈ జాతి నిర్మాణం కోసం, ఈ దేశంలో సామాన్యులకు న్యాయం చేయడం కోసం చెప్పని కలబడి పోరాటానికి సిద్ధపడుతుంది. ఆ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా పిలుపునిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. మరొక 5 నిమిషాల కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి అందరూ కూర్చోవాలి. అన్ని జిల్లాల అధ్యక్షుల్ని, లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా లోక్సత్తా పార్టీ నుంచి మొమెంటోల కార్యక్రమం ఉన్నది. ముందుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నాయుడు గారికి రమేష్ రెడ్డి గారు ఒక జ్ఞాపికను బహుకరిస్తారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ డివివిఎస్ వర్మ గారికి కూడా ఒక జ్ఞాపికను బహుకరిస్తారు. మిగతా రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా మొమెంటోలు అందజేయవలసిందిగా రమేష్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాను. అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చిన అన్ని జిల్లాల అధ్యక్షులు దయచేసి వేదిక మీదకి రావాలి. జిల్లాల అధ్యక్షులు వేదిక మీదకి రావాలి. రమేష్ రెడ్డి గారు లోక్సత్తాలో లేని ఒక కొత్త ఒరవడిని ఈ జిల్లాకి వచ్చి ఈ సమావేశానికి హాజరైనందుకు మీకు అందరికీ ఒక జ్ఞాపికనివ్వాలని
ఏర్పాటు కూడా ఈ జిల్లా నుంచి చేసుకున్నారు. దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వర్కింగ్ కమిటీ సభ్యులు అందరూ కొద్దిమంది ఇంకా గ్రౌండ్ లో ఉన్నారు. రమాదేవి గారు, వైడి రామారావు గారు, ఇంకెవరైనా వర్కింగ్ కమిటీ సభ్యులు కనుక ప్రాంగణంలో ఉండుంటే దయచేసి వేదిక మీదకి వచ్చి మొమెంటో తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుంది. భోజన ఏర్పాట్ల మహిళా సత్తా నుంచి గీతామూర్తి గారు, సరోజదేవి గారు ఈ జిల్లా అధ్యక్షులకి, ఈ జిల్లా మహిళా సత్తా అధ్యక్షురాలకి, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ రాణి గారికి కూడా మొమెంటోల్ని అందజేస్తున్నారు. మహిళా సత్తా నుంచి సార్. శ్రీదేవి గారు, పద్మ గారు, విమల గారు ముగ్గురు ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ ముగ్గురు ప్రకాశం జిల్లా మహిళా సత్తా టీం కి మొమెంటాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఆలూరు విజయలక్ష్మి గారు, నెల్లూరు విజయలక్ష్మి గారు, మిగిలిన వాళ్ళు అందరు కూడా పైకి వచ్చినట్టయితే జిల్లా లోక్ సత్తాకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జేపీ గారికి రాష్ట్ర మహిళా సత్తా తరఫున ఇవన్నీ కూడా ఒక చిరుకానుకగా ఇస్తున్నాము. అందరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి నాయకులందరూ ఒకసారి మన ఐక్యతని చాటుతూ లోక్ సత్తాలో ఒక్క నాయకుడు కాదు, వందల మంది అద్భుతంగా పనిచేస్తున్న నాయకత్వాన్ని నిరూపించవలసిందిగా ఒకసారి అందరూ కలిసి చేతులు పైకెత్తి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిలబడవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అలా ఎంతవరకు అంతవరకు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా శంకర్ అధ్యక్షులు